ఈ సైడ్ కొన్న गोपमस्त्वमह्यं वातत्वतां कामे अस्मिन् ये देवा त्रिविणमायजन्तां सर గౌరవనీయులు బుల్శెట్టి శ్రీనివాస్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, బాబ్జీ గారికి, తర్వాత ఇక్కడ మన సైక్లోన్ వచ్చినప్పుడు మంతా సైక్లోన్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు, శివ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడైతే ముంతా తుఫాన్ వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు కొంత చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, బిఏఓస్, ఏడీస్, జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము, అంతా కూడా వరి అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 kgల రైస్, కేజీ కందిపప్పు, 1 kg ఆయిల్, 1 kg బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 kg ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా ఇవాళ పోతుందని చెప్పి, కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యూన్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి. దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. మా కోత కూలికి దానికి సరిపోతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇవాళ 4 కాన్స్టిట్యున్సీలు ఆవిడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి తాడిపూడి వచ్చి, అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్, అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలని ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది.
ఇవన్నీ కూడా మీకు